బిడ్డలారా అనవసరంగా ఆగంగాకురే. ఇక దాంతోపాటుగా మరో అంశం, వాటా తెలుస్తాం, కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాం, ముందుగా సెక్షన్ 3 పైన వాదనలు వింటాం తేల్చి చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు విచారణ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను తేల్చనున్న ఏపీ వాదనలు కొట్టిపారేసిన ట్రిబ్యునల్ వాటాలు తేల్చడమే ప్రాధాన్యమని స్పష్టీకరణ. ఫలించిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పోరాటం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మన తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం మొదలైంది. ఈ నీళ్లు నిధులు నియామకాల పోరాటం కోసం మొదలైన తెలంగాణ ఉద్యమంలో నిధులకు సంబంధించి నీళ్ళకు సంబంధించి ఇంకా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. అల్టిమేట్గా మన విజయం అనేది ఇప్పుడు వచ్చింది. దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. ఏంది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బనగచెర్ల వెనుక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్ వేసి రోజుకు 4 టీఎంసీల నీరును గోదావరి నుంచి తరలించే కుట్ర జరుగుతుంది. పైలంగా మీరందరూ ఆలోచించాలి. మనం ఏంది తెలంగాణలో ఉన్నామంటే, మనం మనిషి బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, గుడ్డ, దాంతోపాటు ఉద్యోగం కావాలి. ఇక్కడ నీళ్ళే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆంధ్ర దోపిడీ మళ్ళీ మొదలైంది. ఈ ఆంధ్ర దోపిడీ వల్ల మనం బుక్కెడు నీళ్లు లేకుండా పోతాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపర భగీరథుడుల కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడం వల్ల ఈరోజు తెలంగాణలో నీటి సంకటం అనేది లేకుండా పోయింది. లేకపోతే చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చు. ఇక దాంతోపాటుగా ఇది ప్రధానమైన ఎపిసోడ్. ఇగో చూడు ఏంది, తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ